నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో న్యాయ సలహాలు విత్ అడ్వకేట్ శ్రావ్య కట్ట. నమస్తే మ్యామ్. నమస్తే అండి. శ్రావ్య గారు, తాత ఆస్తి అని చెప్పేసి ఉంటుంది. జనరల్‌గా తాతలు సంపాదించింది తరతరాలైనా తింటూ ఉంటారు. తాతల ఆస్తి పైన అసలు హక్కు ఎవరికుంటుంది? ఈవెన్ కొంతమంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన ఆడవాళ్ళకి కూడా తాత ఆస్తి మీద హక్కు ఉంటుందా? ఓకే. మీరు అడిగిన క్వెషన్ స్పెసిఫిక్‌గా మన స్టేట్‌కే పరిమితం ఉంటుందండి. బికాజ్ ల్యాండ్ లాస్ అనేది ఎవ్రీ స్టేట్‌కి వేరే వేరే లాస్ ఉంటాయి. ఓకే. సో, మన దాంట్లో ఇనీషియల్‌గా నేను చెప్తున్న 1950s టైమ్‌లో హ్మ్. అప్పుడు వుమెన్‌కి రైట్ లేదు అని చెప్పేసి లా ఉండే. హ్మ్. కానీ తర్వాత ఎవాల్వ్ అయింది లా కూడా. సో, అలాంటి సిట్యుయేషన్‌లో వుమెన్‌కి రైట్ ఉంటుంది. అది మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా అసలు సంబంధం లేదు. తను కట్నం ఇచ్చినా, ఇవ్వకపోయినా. చాలా మంది కట్నం ఇచ్చేసి పంపించేసాం కాబట్టి ఆమెకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు అనేసి. హ్మ్. సో, దానికి కూడా సంబంధం లేదసలు. ఓకే. సో, తాత ఆస్తి అన్నప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి తరతరాలు వెళ్తూ ఉంటుంది. హ్మ్. సో, అలాంటి టైంలో ఏ వుమెన్ కన్నా తనకి రైట్ అయితే ఉంటుంది. ఓకే. స్పెసిఫిక్‌గా ఇదే టైంకి రైట్ ఉందా లేదా? నేను పెళ్లి చేసుకున్నాక ఇన్ని ఇయర్స్ తర్వాత రైట్ వస్తుందా లేదా? అలా స్పెసిఫిక్‌గా ఏమీ లేదు. హ్మ్. సో, ఏ టైం అన్నా తను ఆ ప్రాపర్టీని తను తీసుకోవచ్చు. పెళ్లి ఓకే. కాకపోయినా కూడా తను ప్రాపర్టీ తనకు అడిగి తీసుకోవచ్చు. అంటే జనరల్‌గా ఇక్కడ ఇంకొక చిన్న క్వెషన్ ఏంటంటే, తాత ఆస్తి మనవడికి కూడా చెందుతుంది అని చెప్పేసి చెప్తారు. లైక్ అంటే తండ్రి అంటే కొడుకు కంటే కూడా మనవడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా తాత ఆస్తిలో? సో, మీరు తాత ఆస్తి అన్నప్పుడు ఒక్కరి తర్వాత ఒక్కరనేది ఎళ్ళదు. హ్మ్. మనం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ అంటాం. మనం ఓకే. సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తి హ్మ్. ఒక్కొక్క జనరేషన్ వెళ్తూ ఉంటుంది. అవును. కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే అందరికీ రైట్ ఉంటుంది. మొత్తం ఫ్యామిలీకి రైట్ ఉంటుంది. ఓకే. తాతల ఆస్తులు ఎవరైనా పంచుకోవచ్చు. సో, సో, అది ఎలా వెళ్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తాత వాళ్ళ కొడుకున్నారనుకోండి. నాన్న అయితారు. తర్వాత నాన్న. అమ్మాయి ఉంది. హ్మ్. వాళ్ళ నాన్న ఉన్నా లేకపోయినా అమ్మాయికైతే హక్కు ఉంటుంది. ఓకే. కానీ ఎంత షేర్ వస్తుందో డైరెక్ట్‌గా షేర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వస్తుంది షేర్ అప్పుడు కొంచెం. అమ్మాయి, అబ్బాయి, మనవడు, మనవరాలు ఇద్దరు ఉన్నారనుకోండి. అప్పుడు ఇద్దరికి ఈక్వల్ షేరింగ్ ఉంటుందా? ఈక్వల్ ఉంటుంది. సో, ఇప్పుడు ఓకే. తాత తర్వాత నాన్న ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి హ్మ్. 1/3 ఎళ్తుంది ఓకే. ఒక్కొక్కరికి. హ్మ్. సపోజ్ నాన్న లేరనుకోండి, హ్మ్. చనిపోయారనుకోండి. హ్మ్. తాత నుంచే గ్రాండ్ చిల్డ్రన్‌కి వెళ్ళాలంటే హ్మ్. అప్పుడు హాఫ్ అండ్ హాఫ్ అట్లా వెళ్తుందన్నమాట. ఓకే. సో, జనరల్‌గా ఏంటంటే తాత ఆస్తిని షేర్ చేసుకునే హక్కు ఎవరికైనా గానీ ఉంది. ఉంటుంది. అండ్ దీంతో పాటు జనరల్‌గా ఇప్పుడు ఊళ్ళలో చాలా మంది కూడా ఏంటంటే కొన్ని ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అంటే ఇప్పుడు ఫాదర్స్ నుంచి కొడుకులు విడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక 10 ఎకరాల భూమి ఉంది. లేకపోతే ఒక పెద్ద ఇల్లు ఉంది. మంచి ప్రాపర్టీ ఉంది. ఏదో ఒకటి ఉండుండొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి విడిపోవడం లేకపోతే ఏదైనా గొడవలు అవ్వచ్చు. లైక్ లవ్ మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ తాత ఆస్తి ఏదుందో అది కొంతమంది ఏంటంటే లైక్ ఇప్పుడు నాన్న ఆస్తి కొడుకులు వైఫ్ పేరు మీద రాసేస్తున్నారు. వైఫ్ పేరు మీద రాస్తున్నారు. అంటే జనరేషన్ బై జనరేషన్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది వైఫ్ నేమ్ పైన రాశారు. ఇప్పుడు వైఫ్ నేమ్ పైన ఉంది కాబట్టి, తల్లి పేరు మీద ఉంది కాబట్టి ఆస్తి కొడుకుకి చెందుతుందా? కూతురికి చెందుతుందా? మీరలా రాసినప్పుడు తర్వాత మళ్ళీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ డివిజన్ లాగా ఎళ్ళిపోతుంది. ఇప్పుడు హిందూ ఓకే. సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా కానీ ఏంటంటే ఒరిజినల్‌గా అది తాత ఆస్తే కాబట్టి ఇంక వన్స్ రాసిన తర్వాత దాని మీద వాళ్ళకి ఎటువంటి రైట్ ఉండదా? రైట్ ఉంటుంది. ఓకే. సో, మీరు ఏ గొడవ ఉన్నా, ఏం చేసినా గూడా ప్రతి ఒక్క జనరేషన్ లిస్ట్‌లో ప్రతి ఒక్కరికి రైట్ ఉంటది. హ్మ్. నేను చెప్పినట్టుగా 1/3 హాఫ్ రైట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఓకే. సపోజ్ మీరు డివైడ్ అయిపోయినా, గొడవ ఉన్నా, హ్మ్. లవ్ మ్యారేజ్ చేసుకొని బయటికెళ్ళిపోయినా మీకు ఇవ్వము అని చెప్పే అలాంటి అర్హత ఉండదు ఎవ్వరికీ. బికాజ్ ఓకే. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి ప్రతి ఒక్క జనరేషన్‌కి రైట్ ఉంటుంది. ఓకే. సపోజ్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్‌లో ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. హ్మ్. అబ్బాయి అంటాడు నాకు ఈ ఆస్తి వద్దు. నాకింకా నేను ఇంకేం తీసుకోదలుచుకోలేదంటే అప్పుడు ఆ రైట్ అతనిది అమ్మాయికెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే అబ్జెక్షన్ ఇవ్వలేరు. హ్మ్. హ్మ్. నాకు అవసరం లేదని చెప్పేసినాక అప్పుడు మళ్ళీ డివాల్వ్ అయితుంది కానీ హ్మ్. అది కాకుండా మాత్రం అయితే మీకు రైట్ లేదు మీరెళ్ళిపోండి అని చెప్పడానికి లేదు. ఓకే. మధ్యలో ఏమైనా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా గూడా హ్మ్. ఉన్న సపోజ్ మీరు అమ్మకెళ్ళిపోతుందని చెప్పారు గదా! హ్మ్. ఆమె టైటిల్ ఆమెకి ఉంటుంది గానీ, ఎక్స్‌ట్రా ఏమైతే ఆమెకిస్తారో అది హ్మ్. మళ్ళా చిల్డ్రన్ క్వెషన్ చేయొచ్చు. ఓకే. ఆమెకి చిల్డ్రన్ క్వెషన్ హక్కుకి చేయొచ్చు. చేయొచ్చు. ఆమెకి హక్కుకి ఆమెకివ్వండి. హ్మ్. ఇంకెక్కువ ఇస్తే పిల్లకి గూడా రైట్ ఉంటది మళ్ళీ. ఓకే. అండ్ ఇంకొక కేస్‌లో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు. హ్మ్. సమ్ ఎక్స్ పర్సన్. సో, ఆ పర్సన్‌కి ఒక కొడుకున్నాడు. హ్మ్. ఆ కొడుకు ఏదో రీజన్స్ వల్ల చనిపోయాడు. హ్మ్. చనిపోయినప్పుడు కోడలు, మనవడు ఇద్దరు ఉంటారు. హ్మ్. సో, కోడలు, మనవడు ఉన్నప్పుడు కొడుకు చనిపోయిన తర్వాత ఆ మనవడికి
లైక్ అంటే వాళ్ళు కూడా సెపరేట్ అయిపోయారు అనుకోండి, ఒకవేళ ఆ కోడలు వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మనవడికి హక్కు ఉంటుందా ఆ టైంలో? పిల్లలకి ఎప్పుడన్నా హక్కు ఉంటుందండి. ఓకే. అంటే వాళ్ళ మదర్ సెపరేట్ అయిపోయింది, వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ. వేరే ఫ్యామిలీ వెళ్ళిపోయినా కూడా ఆ బాబు వాళ్ళ ఓన్ సన్ కదా! అవును. సో, ఆ రైట్ ఎప్పటికి ఉంటుంది దానికి. ఓకే. సపోజ్ మదర్‌కి వేరే ఎవరైనా పుడితే అతనికి రైట్ ఉండదు. బట్ వంశపరంగా చూస్తే ఆ అబ్బాయి ఆ వంశం నుంచి వచ్చారు కాబట్టి అతనికి రైట్ అయితే ఉంటుంది. సో భర్త చనిపోయి వేరే పెళ్లి చేసుకున్నా గానీ తన పిల్లలకి డెఫినెట్ గా భర్త ఉంటుంది. తండ్రి కుటుంబం ఆస్తిలో డెఫినెట్ గా హక్కు ఉంటుంది. వాటా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు ఓకే, మీరు అది చాలా క్లియర్ గా చెప్పారు వాటా ఉంటుంది అని చెప్పేసి. కానీ దానికి అసలు ప్రొసీజర్ ఏంటి? వన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు కోర్టులో కేస్ ఎలా ఫైల్ చేయాలి? దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చినాక ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుంది. బికాజ్ మా వాటా రాకపోతే మేము ఎంతసేపు వెయిట్ చేయొచ్చు, కేస్ ఎప్పుడు వేయొచ్చు అని చెప్పేసి. యాహ్! ప్రతి ఒక్క కేస్‌కి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అంటే ఎన్ని డేస్ లోపల మేము కేస్ వేయొచ్చు కోర్ట్‌లో అనేసి. సో, ఎక్కువ మీరు ప్రొలాంగ్ చేశారనుకోండి, ఆ టైంలో మీ రైట్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఒక 20 ఇయర్స్ వెయిట్ చేసి నా వాటా ఇప్పుడు నాకు కావాలంటే అప్పుడు దొరకకుండా కష్టం అవుతుందన్నమాట. సో, ఎంత తొందరగా మీరు కేస్ వేసుకొని తీసుకుంటే అంత బెటర్. అది ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే ముందు మేము ఏం చేస్తామంటే నోటీస్ ఇష్యూ చేస్తాం. ఇలా మా వాటా మాకు ఇవ్వలేదు. మా వాటా ఇంతుంది. ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ఇష్యూ ఏంటంటే చాలా మందికి ల్యాండ్స్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి, ఎంత ఉన్నాయి అనేది తెలీదు. ఐడియా ఉండదు. అది చాలా కష్టం అవుతుంది. అంటే మేము డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు కోర్ట్ నుంచి, లేకపోతే గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ కూడా ఉంటాయి. ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రాసి ఉంటుంది పలానా రోజు పలానా ట్రాన్స్ఫర్ అంతా అయిందని చెప్పేసి. దాన్ని ఎంకంపరెన్స్ సర్టిఫికెట్ అంటారు. ఓకే. దాని నుంచి తెలుస్తుంది. కానీ కొన్ని ఆస్తులు ఉంటే అది ఎప్పుడో 40-50 ఇయర్స్ నుంచి అలానే పెట్టుకొని ఉండి ఎవరికి ఇవ్వకుండా, అమ్మకుండా, ఏం డెవలప్మెంట్ చేయకుండా ఉన్న అవి కూడా ఉంటాయి. సో అవి కష్టం. బికాస్ అప్పుడు డిజిటలైజేషన్ కాలేదు. సో అలాంటివి మనం ఫస్ట్ డీటెయిల్స్ తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ తర్వాత నోటీస్ ఇష్యూ చేస్తాం. మా వాటా ఇంత, ఇన్ని ప్రాపర్టీస్ లో, అందుకని మీరు మాకు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి. కొంతమంది లా ఇదా తెలీదు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తారు, తెలిసింది కాబట్టి. కొంతమంది కావాలని చేస్తారు, ఉన్నా కూడా లా ఉన్నా వాళ్ళకి తెలిసినా లేదు ఇచ్చేది ఇచ్చే ఉద్దేశం లేక మీరు చెప్పేది. లేకపోతే అయిపోయింది అమ్మ నాకు ఇచ్చేసింది ఏదో ఒకటి చెప్తారు అనమాట, ట్రైంగ్ టు అట్లా ఎస్కేప్ అవ్వడానికి. సో అలాంటి సిచ్యువేషన్ లో సూట్ ఫర్ పార్టీషన్ ఉంటుందండి, సివిల్ కోర్ట్ లో వేసుకోవాల్సి వస్తుంది. ఆ పార్టీషన్ లో కూడా మా ఆస్తులు ఇన్ని ఉన్నాయి, ఈ ఆస్తుల ప్రకారంగా నా వాటా ఇంత రావాలా, నా వాటా రాలేదని చెప్పేసి ఎవరైతే మీకు ఇవ్వట్లేదో వాళ్ళని పార్టీ చేసి తీసుకోవచ్చు. ఓకే. సో అలా వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. అదే బెస్ట్ ఆప్షన్. అంటే చాలా మంది వెయిట్ చేస్తారు. బట్ ఎంత టైం పట్టొచ్చు మ్యామ్ జనరల్ గా అప్రాక్సిమేట్ గా ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? సో కోర్టులో టైం అనేది అస్సలు ఎప్పుడు చెప్పలేము. అవును మ్యామ్. కానీ బేసిక్ గా ఏంటంటే మీరు ఎన్ని డీటెయిల్స్ ఇస్తే అంత క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పాను, చాలా మంది నా దగ్గర వస్తారు మాకు ఆస్తులు ఏమోనే తెలియదు అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని ఎత్తకచ్చు, తర్వాత ఉంటే మళ్ళీ ఇంకో పెటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. కోర్టు కూడా ఏం చేస్తుంటే మీకు తెలిసిన దానికి 5 ప్రాపర్టీలు ఉన్నాయి అనుకోండి, 5 రాస్తారు, మళ్ళీ ఇంకోటి తెలిసింది అనుకోండి, అట్లా యాడ్ చేయడానికి అలౌ చేయరు అనమాట. మళ్ళీ మీరు కేసు అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్ కేసు వేసుకోవాల్సి వస్తుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండి మా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, మా తాతల ఆస్తి ఎంత వరకు ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, చాలా మందికి ఎక్కడున్నాయి కూడా ఐడియా ఉండదు. అవన్నీ తెలుసుకుంటేనే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. సో అవి ఆ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి కోర్ట్ కి క్లియర్ గా ఉంటుంది, ఆస్తి ఉంటుంది, నా వాటా ఇంత ఇవ్వలేదు, పలానా వ్యక్తి ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, మాకు సపోర్ట్ చేయమని చెప్పి కోర్టును అడగచ్చు. అవన్నీ డీటెయిల్స్ లేకపోతే మీరు కోర్టుకి వెళ్ళి ఎంత అడిగినా కోర్టు ఏం చేస్తుంది, ఫస్ట్ మీరు చెప్పండి మీకు ఏం కావాలని అడుగుతుంది కదా. సో అక్కడ టైం వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఏదైనా గానీ మన క్వశ్చన్ క్లారిటీని బట్టే కోర్టు కూడా నిర్ణయించడం జరుగుతుంది తీర్పు అనేది. మనం ఎన్ని డాక్యుమెంట్స్ ఎంత క్లారిటీ ఇస్తే అంత ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సమస్యలతో సతమతమవుతున్నారా? మీకు మరిన్ని న్యాయ సలహాలు కావాలా? అయితే వెంటనే ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి సలహా కావాలన్నా హిట్ టీవీ ముందుంటుంది. మీకు ఏ విధమైన న్యాయ సలహా కావాలన్నా ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.